అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. వివాహమైన ఆడవాళ్ళు భర్త యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ మంగళగౌరి వ్రతంతో పాటు శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఈ వ్రతాన్ని చేసుకోవటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. 2025 సంవత్సరము వరలక్ష్మి వ్రతము ఆగస్టు 8వ తేదీన వచ్చింది. వరలక్ష్మి వ్రతానికి ముందుగానే కొన్ని వస్తువులను సిద్ధం చేసి పెట్టుకోవాలి. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు కానీ, ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాల రోజు కానీ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. వరలక్ష్మి వ్రతం చేసుకోవటానికి కావలసిన పూజా సామగ్రిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకున్న వారు ముందుగా వరలక్ష్మి అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకోవాలి. అమ్మవారి పటాన్ని ఎంపిక చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వరలక్ష్మి వ్రతం చేసుకునే అమ్మవారి ఫోటో నిలబడి కాకుండా కూర్చున్న భంగిమలో ఉండాలి. ఆకుపచ్చని చీరతో వెనకాల కలశంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునేవారు రాగి లేదా వెండి చెంబును కలశ పూజ కోసం ఏర్పాటు చేసుకోవాలి. 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. ఒకటి కలశం మీద ఉంచటానికి, మరొకటి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి. 3 జాకెట్ ముక్కలు, ఒకటి కలశం పైన ఉంచేందుకు, ఇంకొక 2 అమ్మవారి చీరతో పాటు వాయనం ఇవ్వటానికి. ముత్తైదవులకు కూడా జాకెట్ ముక్కలు వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కలను ముందుగానే కొనిపెట్టుకోవాలి. 2 పీటలు, అమ్మవారి పటాన్ని ఉంచటానికి ఒక పీట, కలశాన్ని పెట్టడానికి ఒక పీట ఉండాలి. ఒకటే పీఠం గనక ఉన్నట్లయితే కలశాన్ని ఉంచటానికి అరిటాకును గాని విస్తరాకులను గాని ఉపయోగించవచ్చు. అరకిలో బియ్యాన్ని పీట మీద కానీ ఆకు మీద కానీ పోసి దాని మీద కలశాన్ని నిలపాలి. అమ్మవారికి ముత్తైదువులకు వాయనంగా ఇవ్వటానికి అరకిలో శనగలను ముందు రోజు రాత్రే నానబెట్టుకుని ఉంచుకోవాలి. అమ్మవారిని 5 రకాల పూలతో పూజించినట్లయితే మంచిది అంటారు. అందుకని 5 రకాల పూలను కుదరని పక్షంలో కనీసము తెలుపు లేదా ఎరుపు రంగులో ఉండే పూలను అందుబాటులో ఉంచుకోవాలి. అమ్మవారి కలశానికి చిత్రపటానికి వేయటానికి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో ఉన్న పూలమాలను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి కలశానికి ముందు ముగ్గు వేయటం కోసము కొంచెం బియ్యం పిండి సిద్ధంగా ఉంచుకోవాలి. అమ్మవారి పూజ చేసుకోవాలనుకునేవారు పసుపు కుంకాలు, పసుపు కొమ్ములు, 2 డజన్ల గాజులు, ఒక చీర జాకెట్టు, గంధము, 3 డజన్ల తమలపాకులు, విడి పువ్వులు, 2 డజన్ల చొప్పున అరటిపండ్లు, ఖర్జూరాలు, కొన్ని వక్కలు, చిల్లర నాణాలు, పసుపు కుంకుమల ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కట్టడానికి మామిడాకులను సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజా గదిని అలంకరించుకోవటానికి కలశంలో ఉంచటానికి ఇంకొన్ని మామిడాకులను అందుబాటులో ఉంచుకోవాలి. తోరపూజ సమయంలో అమ్మవారికి ముత్తైదువులకు కట్టడానికి తోరాలను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి యాలకులు వేసి పానకం చేసి అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది. అమ్మవారికి వడపప్పు నివేదించాలనుకుంటే కొన్ని పెసరపప్పును కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే చలివిడి పెట్టాలనుకుంటే బెల్లము బియ్యం పిండిని సిద్ధంగా ఉంచుకోవాలి. వీటన్నిటితో పాటు ఎవరి ఆనవాయితీ ప్రకారము వారు కుడుములు, పూర్ణం, బూరెలు వంటి ప్రసాదాలను నివేదిస్తారు. పంచామృతం చేయటానికి ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, 5 రకాల పండ్లు, పంచదార సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మన శక్తి కొలది నైవేద్యం సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ఇరువైపులా వెలిగించటానికి 2 దీపారాధన కుందులు, దీపారాధన చేయటానికి ఒత్తులు. అమ్మవారికి తామర ఒత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టము కాబట్టి పత్తి ఒత్తులతో పాటు తామర ఒత్తులను కూడా కలిపి వెలిగిస్తే మంచిది. ఆచమనం చేయటానికి పంచపాత్ర, ఉద్దరిణి, చిన్న పళ్ళెము, హారతి ఇవ్వటానికి హారతి పళ్ళెము, ముద్ద కర్పూరము, అలాగే గంట, వీటన్నిటితో పాటు అక్షింతలు, అగరబత్తీలు, దీపారాధన చేసుకునే నూనె, అగ్గిపెట్ట ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. వీటన్నిటిని వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఒక చోట సిద్ధంగా ఉంచుకున్నట్లయితే పూజా సమయంలో ఎలాంటి హడావుడి లేకుండా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.